పేదలకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. భూమి లేని పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఈ నెల 28న తొలి విడతగా 6,000 రూపాయలు అందించనుంది. దీంతో రైతు కూలీలు, నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నటువంటి రేవంత్ సర్కార్ తాజాగా రైతు కూలీలకు, భూమి లేని పేదలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీన సంవత్సరానికి 12,000 రూపాయల స్కీమ్కు శ్రీకారం చుట్టబోతుంది. మొదటి విడతగా 6,000 రూపాయలు ఈ నెల 28న రైతు కూలీల ఖాతాలో వేయబోతుంది. ప్రస్తుతం ఈ అంశంపై అసలు రైతు కూలీలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలోనే విందాం. అమ్మ చెప్పండి, భూమి ఉందా అసలు మీకు? మాకు భూమి లేదు. మేము 3 నెలలు చేస్తాం, 6 నెలలు ఇంటికి, 3 నెలలు ఇంటికి అంటాం, 3 నెలలు చేస్తాం, మళ్ళీ 3 నెలలు ఇంటికి అంటాం. మాకు రోజు 3 నెలల కూలి కట్టిస్తాను. మాకు ఒడ్లు లేవు, బియ్యం లేవు, ఏం లేవు, కంట్ర బియ్యం తింటాను, సన్న బియ్యం ఇయ్యండి. అసలు ఎంత వస్తుంది మీకు సంవత్సరం మొత్తంలో? 6 నెలలు పని చేస్తారు కదా, ఎంత సంపాదిస్తారు? నిజంగా సంవత్సరం మొత్తం సరిపోతాయి ఆ పైసలు? సరిపోవు, సంవత్సరం సరిపోవు. మా మొగలు చేస్తారు, 40,000 రూపాయలు ఉంటాయి మాకు. మేము సంవత్సరానికి 80,000 చేస్తాం, కానీ 40,000 చేస్తాను. మాకు అవి సరిపోతలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు 20వ తారీఖు నుంచి 12,000 అంటే మొదట 6,000, తర్వాత 6,000 ఇస్తా అంటాను. ఎట్లా ఏమనిపిస్తుంది? మంచిదేనా మీకు? మంచిదే. నూనె తెచ్చుకుంటాం, సబ్బులు తెచ్చుకుంటాం, సరుపులు తెచ్చుకుంటాం, మేము అన్ని తెచ్చుకొని తింటాం. మేము ఆయనకు సేవ చేస్తాం. ఓకే, ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మరి ఆయన చెప్పిన అని చేస్తుండు కదా, ఏం చెప్తారు? మా బస్సు ఇస్తాడు, కరెంటు ఉచితంగా, ఫ్యాన్ పెట్టుకుంటానా, పండుకుంటా, దోమలు కుట్టకుండా. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి మాకు 6,000 ఇచ్చింది అనుకో, మేము నూనె తెచ్చుకుంటాం, అన్ని సబ్బులు సరుపులు తెచ్చుకుంటాం. మేము ఇచ్చిన కూలి మాకు ఇంటికాడ సూదులకో మందులకో దాకర్ల ఖర్చు అవుతాయి. మేము అవి చేసుకుంటాం. మళ్ళీ వేసినప్పుడు చూస్తాం, మీరు రేవంత్కే ఇస్తాం ఓట్లు. ఓకే, ఇది రైతు కూలీల వర్షను కూడా వింటున్నాం. మరొక రైతు కూలీనారు. అమ్మ, ఏంది వ్యవసాయం ఉన్నదా మీకు? భూమి లేదు, ఏం లేదు. నాకు కొడుకులు కూడా లేరు. ఇంకా గిదే కూలీనాలు చేసుకుంటే పొట్టదాటుడు. ఇంకా అంతేకంటే మా 5 గుంటలు లేదు, గుంట లేదు. మరి ఎంత ఈ కూలి పని చేసుకుంటే? రోజు 300, 10 నెలకు 3,000 సరిపోతాయా? మరి సరిపోవు, సరిపోకనే కట్టం అవుతాను. ఇప్పుడు మీకు భూమి లేని మీ పేదలకు 6,000 20వ తారీఖు ఇస్తా అంటాను రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తాను. ఇవ్వాలి, మా పేదలకు ఇవ్వాలి, సాదాలే. సన్న బియ్యం కంట్రోలే వండుకుంటాను, బియ్యం లేవు. సన్న బియ్యం కూడా ఇస్తా అంటాను. ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కి చెప్పండి, టికెట్ తీసుకుంటారా? తీసుకుంటలేరు. కరెంటు బిల్లు కడుతున్నావా? కడతలేను. మరి ఇవన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయనకే చేస్తాం. 6,000 కూడా ఎల్లుండి పడతాయి 20వ తారీఖు నాడు. పండి సార్, మంచి పేదోళ్ళం, ఏం లేదు మాకు. అంతేనా? ఇదివరకు ప్రభుత్వాలు చేయలే కదా, ఇప్పుడు చేస్తుండు కదా, ఏం చెప్తాం మరి సీఎం? మంచిగా చేస్తే మంచిగా ఆయనకే క్షేమం చేస్తాం. మీరు చెప్పండి అమ్మా, మీకు 20వ తారీఖు డబ్బులు పడబోతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు నిజంగా ఈ కూలి పని చేస్తే మీకు గిట్టుబాటు అవుతుందా? నిజంగా ఇంట్లో ఖర్చు వెళ్తాయా? సార్ గిట్టుబాటు ఆడైతే కాదు. మేము 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, 6 నెలలు ఇంటికన్నా ఉంటాం సార్. ఒక బస్ పాసు లేదు, పిరిగాసు, కరెంట్ బిల్లు, అంతే. కూలి చేసుకుని ఉంటాం. ఇప్పుడు మీకు వేస్తుండు, ఒక్కొక్కరు అప్పులు చేసిపోయింది గత ప్రభుత్వం, అయినా కూడా ఆయన వేస్తుండు, కష్టపడినా వేస్తుండు కదా. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇవన్నీ ఇస్తుండు కదా ఫ్రీగానే మీ మహిళలకే. ఏం చేస్తాం? ఓట్లు వేసినప్పుడు గెలిపిస్తాం సార్. ఇక ఆయనకు ఏం చెప్తా అది చేస్తాం. ఇక ఓకే, ఇది రైతు కూలీల వర్షం కూడా విన్నాము. పూర్తిగా తాము 3 నెలలు కూలీ చేస్తే మరో 3 నెలలు ఖాళీగా ఉంటాము. మరో 3 అంటే యాసింగ్కి, రబీకి 6 నెలల కూలీ చేసుకుంటే 6 నెలలు ఉత్తిగా ఉండాల్సి వస్తుంది. ఇంట్లో అటువంటి సమయం లోపల వాళ్లకు ఈ యొక్క నిరుపేద కూలీలకు, రైతు కూలీలకు 12,000 ఏడాదికి ఇవ్వడంతో సంతోషం అయితే వెలుపుతుంది. మీరు చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ఓపైపు అప్పుల రాష్ట్రము, వడ్డీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, అయినా కూడా చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కదా. ఈ 6,000 అంశం 20 నుండి 6,000 పడబోతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే, నిరుపేదలను ఇంతవరకు ఏ గవర్నమెంట్ పట్టించుకోలే అన్న. ఇప్పటి వరకు పట్టించుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ 500 సబ్సిడీ కానీ, ప్రతి దానికి కట్టుబడి ఉండేది గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది అన్ని విధాలుగా. ఇప్పుడు నిరుపేదలకు కూడా 600, ఇప్పుడు 6,000 ఇస్తా అంటుంది కదా, వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ సర్వే కూడా జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఇండ్లు ఇవ్వలే. గత ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇండ్లు ఇచ్చింది. అప్పటి నుండి గత 10 ఏళ్లలో ఎవరు ఇండ్లు ఇవ్వలే. ఇప్పుడు నిరుపేదలు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పటికి కూడా ఈ కూలి చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకి ఇంట్లో ఖర్చులు వెళ్తాయి, అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి అన్ని విధాలుగా, సర్పంచ్ ఎన్నికలు కానీ ప్రతిదానికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మీరు చెప్పండి, రైతు బంధు గతంలో ఇచ్చినప్పుడు గుట్టలు, రోడ్లు, వెంచర్లకు కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు కుదిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రైతు కూలీలు ఎవరు పట్టించుకోలేదు. ఇది వరకు భూమి లేని పేదలకు వాళ్ళకి 12,000 ఇస్తారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది 12,000 ఇచ్చినందుకు. ఇదివరకు గత ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు భూమి లేని వ్యక్తులకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని సమగ్రంగా సానుకూలంగా చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, ఇది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సన్నకారు రైతులతో పాటుగా ఇటు భూమి లేని నిరుపేదలు, రైతు కూలీలే అత్యధికంగా ఉన్నారు. కూళ్ళకి వెళ్ళినా కూడా సంవత్సరం లోపల దాదాపు 6 నెలల కంటే కూడా మించి వాళ్ళకు ఉపాధి దొరికేటువంటి పరిస్థితులు. సో ఇట్లాంటి నేపథ్యం లోపల రైతు కూలీలందరికీ కూడా సంవత్సరానికి 12,000 ఇవ్వడం, వారికి సంబంధించి జీవనోపాధికి అవి ఎంతో ఉపయోగపడేటువంటి విషయం లోపల కూడా రైతు కూలీల నుంచి అయితే హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా హామీ నెరవేరుస్తూ పేదల పక్షాన ప్రభుత్వం ఉండడంతో కూడా సంబరాలు వ్యక్తం చేస్తూ వచ్చే రోజుల లోపల రేవంత్ సర్కార్ను నిండుగా దీవిస్తామంటూ కూడా ఒక సంతోషమైనటువంటి వాతావరణం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నకారు నిరుపేద రైతుల కూలీల నుంచి అయితే వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.